హాయ్ అండి. మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. చూడండి నేను మీ రజనీని. లిటిల్ కిచెన్‌లోకైతే వెళ్ళిపోదాం. చూడండి ఆనపకాయలైతే మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి. నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను. నేను చేసేదైతే ఒకటే. చాలా చాలా టేస్టీ అండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. వాటర్ ఫుల్‌గా ఉంటది. ఆనపకాయలైతే సూపర్‌గా ఉంటదండి. చూడండి చాలా మంచిదండి హెల్త్‌కి. స్కిన్ అయితే చాలా బావుంటుంది. అరుగుదల కూడా బావుంటుంది. ఇలా ప్లేట్ అయితే తీసేసుకోండి. ప్లేట్‌లో అయితే మీకు ఎన్ని కావాలో అన్ని పెట్టుకోండి. నేను మీకు చూపిస్తున్న గురించి అంతే పెడుతున్నానండి. నేను చేసేదైతే ఒకటే. ఇలా అయితే పిల్లర్ అయితే తీసుకోండి. చాలా ఈజీగా ఫటా 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 అంట ఇలా తొక్క అయితే తీసేసుకోండి. చాలా ఈజీ అండి. తొక్క తీయటం అయితే ఫీలర్‌తో అయితే తీసుకోండి. ఇలా అయితే నీట్‌గా అంతా కూడా తీసేసుకోండి. చూడండి పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారండి ఈ కర్రీ అయితే. ఇది వరిపిండితో చేసే కర్రీ అండి. చూడండి హెల్త్‌కి అయితే చాలా చాలా మంచిది. బయట అయితే మనం చాలా రేట్లండి. సిటీలో అయితే, పల్లెటూరులో అయితే ఇలా కాసేస్తాయండి. మా పాదులు కాసిన కాయలండి. అందుకని అయితే నేను చూపిస్తున్నా అన్నీ కూడా. కానీ చేసేదైతే ఒకటేనండి. ఆ పక్కన, ఈ పక్కన ముచ్చుకలైతే ఇలా తీసేసుకోండి. ఎక్కడన్నా డాగుంటే ఇలా కట్ చేసేయండి. చూడండి ఇప్పుడైతే ఊరికనే చూపిస్తున్నానండి. ఆ కాయ అయితే ఇప్పుడైతే ఇలా నీట్‌గా ఒక కాయ అయితే తీసేసుకోండి. వాటర్ అయితే తీసేసుకోండి. చల్లటి వాటర్ అయితే తీసుకోండి. నీట్‌గా అయితే కడిగేసుకుందాం. చూడండి ఇలా అయితే కడిగేసుకోండి. అంతా కూడా నీట్‌గా కడుక్కోవాలండి. తొక్క చెక్కిన తర్వాత అయితే ఇప్పుడైతే చాకు తీసేసుకోండి. కోసేయండి సెంటర్‌కి. చూడండి ఇలా అయితే కట్ చేసేయండి అంతా కూడా. చూడండి ఎంత లేతగా ఎంత బాగుందో. ఇలాంటివి అయితే తీసుకోండి మీరు కూడా. చాలా బాగుంటాయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా ఎంత బాగా వచ్చిందో. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలా బాగుంది కదండీ! ఇలా అయితే కట్ చేసుకోండి. చూడండి చిన్న పీస్ డాగ్ ఉందని తీస్తే మోడల్ అయితే ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇప్పుడైతే ముక్కలు కట్ చేసేసుకుందాం. ఇలా అయితే కట్ చేసేసుకోండి అన్నీ కూడా. వాటర్‌లోకి అయితే కట్ చేసుకోండి. నీట్‌గా అయితే చాలా చాలా బాగుంటుందండి. ఈ ఆనపకాయలతో ఎన్నో విధాలుగా చేసుకోవచ్చు. ఫ్రై చేసుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు. ఇలాగా వరిపిండేసుకుని కర్రీ చేసుకోవచ్చండి. కర్రీ వరిపిండేసి మనం చేస్తున్నాం ఇప్పుడు. చూడండి ఇలా అయితే నీట్‌గా కడిగేసుకోండి. ముక్కలన్నీ కూడా చాలా బాగుంటుంది. శుభ్రంగా కడిగేసుకోండి. ఇప్పుడైతే సాల్ట్ వేసేసుకుందామండి. చూడండి కొంచెం సాల్ట్ వేసుకొని కడుక్కుందాము. ఎందుకంటే ముక్కలు నీట్‌గా ఉంటాయండి. దుమ్ము, ధూళి అన్నీ పోతది. నీట్‌గా కూడా ఉంటాయి. ముక్కలు కూడా నల్లబడవు. చాలా బాగుంటుంది. ఇలా అయితే సాల్ట్ వేసుకోండి. మీకు కావాల్సినంత. ఇలా అయితే కడిగేయండి. చూడండి ఎక్కడన్నా ఒకటి ఏమైనా టచ్ ఉంటే ఇలా తీసేయండి. ఇలా తీసేసుకొని శుభ్రంగా అయితే కడిగేసుకోండి. చూడండి ఇలా స్ట్రే అయితే తీసేసుకోండి. ఇందులోకి అయితే అన్ని ట్రాన్స్ఫర్ చేసేయండి. అన్నీ కూడా నీట్‌గా తీసేయండి. రెండోసారి కడుక్కోవాలి కదా! అందుకని అయితే ఒకసారి తీసేయండి. మళ్ళీ రెండోసారి కూడా కడిగేయండి. చూడండి వాటర్ అయితే చేంజ్ చేసేద్దాం. వాటర్ అయితే చేంజ్ చేసేసాం. మళ్ళీ వేసేసుకుందాం. మళ్ళీ కడిగేసుకుందాం. నీట్‌గా అయితే ఉండాలి కదా! మనం తినే వస్తువు అయితే చాలా నీట్‌గా ఉండాలండి. అందుకనైతే ఇలా కడిగేసుకోండి. చూడండి ఇప్పుడైతే మొత్తం తీసేస్తున్నా. రెండోసారి కూడా కడిగేసా. చాలా బాగుంటాయి. ఈ పీసెస్ అయితే మీకు ఏ మోడల్ కావాలో ఆ మోడల్ కట్ చేసుకోవచ్చు. నేనైతే నాకు కొంచెం పెద్దగా కావాలి తినటానికని కట్ చేసుకున్నానండి. రైస్‌లోకి అయితే కాదు. రైస్‌లోకి అయితే కొంచెం చిన్నగా కట్ చేసుకోండి. చూడండి ఇలా అయితే కట్ చేసేసుకోండి. నీట్‌గా అయితే తీసేసుకుందాం. ఇప్పుడు చూడండి కొంచెం మనకెంత కావాలో అంత వరిపిండి అయితే వేసుకోండి. శుభ్రంగా కడుక్కొని, ఆరబోసుకొని మిల్లుకి పట్టించుకున్న పిండండి ఇది. ఇలా అయితే తీసుకోండి. వరిపిండి చాలా సలవండి. చాలా మంచిది. ఇలా వాటర్ అయితే పోసుకొని కలుపుకోండి.
వాటర్ ప్లేస్‌లో పాలు కూడా పోసుకొని కలుపుకోవచ్చండి. పాలవుతే నిలవుండదు. వాటర్ అవుతే ఎన్ని రోజులైనా ఉంటుందండి. అందుకనైతే మీకు చూపిస్తున్నా. నేను వాటర్‌తో అయితే చేసుకుంటున్నా. ఎన్ని రోజులైనా ఉంటది. వేస్ట్ అవ్వదండి అస్సలు. పాలవుతే మన్నాటికి స్మెల్ వస్తుందండి. పాడేయాల్సొస్తుంది. అందుకని ఇలా వాటర్‌తో అయితే చేసుకోండి. చాలా చాలా బావుంటుంది. ఇలా నీట్‌గా అయితే కలిపేసుకోండి. కావాల్సినంత వాటర్ పోసుకొని మన దోస బ్యాటర్ లాగా అయితే కలిపేసుకోండి. చూడండి ఇలా అయితే రఫ్ అండ్ టఫ్ కింద ఎక్కడ గడ్డలు ఉండకూడదు. అంత నీట్‌గా కలుపుకోండి. ఇదే ప్లేస్‌లో పాలు కూడా పోసి మొత్తం పిండి దోస పిండిలో కలుపుకోవచ్చండి. చాలా బావుంటుంది. నేనైతే వాటరే పోస్తున్నాను. మీకు చెప్పేసాను కదా! నీట్‌గా అయితే నిలవ ఉండటానికి వాటర్. చూడండి ఇలా బాగా కలుపుకోండి. ఉండలు లేకుండా అయితే. ఇప్పుడు చూడండి బాండీ అయితే పెట్టేసుకోండి. ఫుల్‌గా వాటర్ అయితే పోసేసుకోండి. బాగా మరిగించండి. బాగా మరిగిన తర్వాత అయితే మనం కట్ చేసిన ముక్కలన్నీ కూడా వేసేసుకుందాం. చూడండి ఇలా అయితే వేసేసుకోండి అన్నీ కూడా. మరిగే నీటిలోనే వేసుకోండి ముక్కలవుతే. బాగా కుక్ అవ్వాలి. స్మూత్‌గా కుక్ అయిపోవాలండి బాగా. మూత అయితే పెట్టేసుకోండి. ఇలా స్టీరర్‌తో అయితే కలిపేసుకోండి నీట్‌గా. ఒక గరిటె చిల్లుల గరిటె తీసుకొని ఇలా అయితే కలిపేసుకోండి బాగానే. పైకి కిందకి బాగా కుక్ అవ్వాలి. ఇలా వెజ్జాలదే తీసుకోండి. ఇప్పుడు కూడా గరిటె అయితే ఇలాంటివి తీసుకోండి. ఫటాఫట్ ధనాధన్ తీసేసుకోవచ్చండి ఈజీగాని. ఇప్పుడైతే చూసేస్తాను నేను. ఒక పీసు, 2 పీసులైతే పెట్టుకొని చూసేస్తానండి. చూడండి ఇంకా కొంచెం కుక్ అవ్వాలి. మళ్ళీ కుక్ చేసేసుకుందాం. ఇప్పుడైతే అయిపోయిందండి మొత్తం. చాలా ఈజీగా అయిపోయింది. చూడండి స్మూత్‌గా అయితే అయిపోయినియి. బాగా స్మూత్‌గా అయిపోయినియి. ఇప్పుడైతే తీసేసుకుందాం. ఈ బెజ్జాల గరిటెతోనే తీసుకోండి. వాటర్ అంతా కిందకి వెళ్ళిపోవాలి. ఒక్క చుక్క కూడా ఉండకూడదు. చూడండి ఇలా అయితే తీసేసుకోండి అన్నీ కూడా. చూడండి ఇలా అయితే మొత్తం తీసేసుకోండి. చాలా ఈజీ అండి. ఈ కర్రీ అయితే సింపుల్‌గా చేసేసుకోవచ్చు. హెల్తీ కూడా చాలా మంచిదండి. ఆనపకాయ కర్రీ చాలా చాలా మంచిది. మనకి బాడీలో ప్రతి నరానికి వాటర్ పడుతుందండి. వాటర్ పడితేనే కదా మనం హెల్తీగా ఉండేది. వాటర్ లేకపోతే వీక్‌నెస్ వస్తదండి. అందుకనైతే ఈ సొరకాయ కర్రీ అయితే తినేయాలి. చూడండి ఇలా అయితే కొంచెం చల్లారించుకోండి. బాండ్లీ అయితే పెట్టేసుకోండి. వాటర్ అంతా తీసేయండి నీట్‌గా అయితే. ఆయిల్ అయితే మీకు కావాల్సింది వేసుకోండి. ఏ ఆయిల్ అన్నా వేసుకోవచ్చు. నేనైతే కోకోనట్ ఆయిలే వేసుకుంటున్నా. మీరు కూడా వేసుకోండి. గుండెకైతే చాలా మంచిదండి కోకోనట్ ఆయిలు. చూడండి ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇలా అయితే వేసేసుకోండి. దోరగా అయితే వేయించేసుకోండి. చూడండి కొంచెం చిట్ చిట్ అనేటప్పుడైతే మనం గరిటె పెట్టి అయితే కలుపుకోవాలి. చూడండి ఇలాగా ఇంకా చిట్ చిట్ అంటలేదు అంటున్నాయండి. అందుకని అయితే కలిపేస్తున్నా. చూడండి ఇలా అయితే దోరగా వేయించేసుకోండి. మినపప్పు అయితే చాలా కమ్మదనం అండి. కంపల్సరీ ఎయ్యాల్సిందే. జీలకర్ర అయితే జీర్ణం అవుతదండి. అరుగుదలకది మంచిది. ఆవాలు అయితే టేస్టీ అండి. చూడండి ఎండుమిరపకాయలు అయితే నేను ఇలా ఏసేసుకున్నాను. తుంచుకొని కూడా వేసుకోవచ్చండి. కరివేపాకు అయితే ఇలా రెమ్మలు వేసేసాను. లేతయండి. అందుకనైతే నేను ఇలా వేశాను. బాగా మగ్గిపోతుంది. చాలా బావుంటుంది స్మెల్ కూడా. కరివేపాకు అంటూ అస్సలు స్కిప్ చేయొద్దండి. కంపల్సరీ ఎయ్యాల్సిందే. కంటి చూపు మెరుగుపరుస్తుంది. తప్పనిసరిగా తీసుకోండి. కరివేపాకు అయితే, ఎండుమిర్చి అయితే టేస్ట్ ఇస్తుందండి. పసుపండి హెల్త్‌కి మనకు చాలా మంచిది. లోపలికి వెళ్తే నుసుపురుగు అన్నది ఉండదండి మన బాడీలో. సాల్ట్ వేసేసుకోండి. చాలా టేస్టీ అండి. ప్రతి నరము కూడా శక్తివంతంగా ఉంటాయి. బాగా మనం వీక్‌నెస్ అన్నది ఉండదు. ఉప్పు తగ్గించకండి అస్సలు. కావాల్సినంత వేసుకోండి.
ఇలా మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ అయితే వేసేసుకోండి. పసుపు బాగా వేగిన తర్వాత అయితే వేసుకోండి. ఇలా అయితే వేసేసుకోండి. చూడండి బాగా కుక్ చేసేయండి ఇప్పుడైతే. చాలా ఈజీ అండి. చాలా సింపుల్. కొంచెం వాటర్ అయితే పోసుకొని ఆ బౌల్ అయితే కడిగేసి ఇలా పోసేసుకోండి. నీట్‌గా పిండి ఉంటే వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడైతే సట్రం అయితే తీసుకోండి. పెద్దదండి గరిట. సట్రం అంటాం కదా! చిల్లులుగా సట్రం అంటాము. అదైతే తీసుకోండి. బాగా అడుగునైతే కుక్ చేయండి. మనం పోసిన వరిపిండి అయితే బాగా ఉడకాలండి. టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనం ముక్కలన్నీ కూడా వేసేసుకుందాం. చూడండి ఈ ప్లేస్‌లో పాలు కూడా పోసుకోండి. చాలా కమ్మగా ఉంటది. నేనైతే కిప్ చేశాను. మీకు కావాలంటే పోసుకోవచ్చు. లేకపోతే కిప్ చేయొచ్చు. నాకైతే నిలవ ఉండాలని కిప్ చేశానండి. చాలా చాలా బావుంటుంది. ఇలా అయితే బాగా కుక్ చేసుకోండి. బాగా లోపలికంటా ముక్క కూడా పీల్చుకోవాలండి పిండి. అంతవరకు కుక్ చేసుకోండి. వాటర్ ఏమైనా తగ్గితే గనక పోసుకోవచ్చు. నాకైతే సిమ్‌లో కుక్ చేసుకోండి. అలా అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. చూడండి ఇలా అయితే కుక్ చేసేసుకోండి. పర్ఫెక్ట్‌గా అయితే అయిపోయింది చూడండి. ఇలా చిక్కబడిపోయింది కదా! బాగా చిక్కబడిపోయింది. చూడండి ఇలా గట్టిగా అయిపోయింది కదా! ఇప్పుడైతే ట్రాన్స్‌ఫరెన్స్ చేసేసుకుందాం. స్ట్రే అయితే తీసేసుకోండి. చూడండి ఇలా అయితే వేసేసుకోండి. అంతా కూడా వేసేసుకోండి. హెల్త్‌కి అయితే చాలా మంచిది. నాకైతే చాలా చాలా ఇష్టమండి. ఇలా ప్లేట్‌లో అయితే పెట్టుకొని తినేస్తా. చాలా టేస్టీ అండి మెయిను. చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం అయితే నేను పాలు పోసి కూడా చూపిస్తాను. ఈసారి అయితే ఇలా చూపించాను. చూడండి చాలా బరువుగా ఉంది కదా! పక్కనైతే పెట్టేశాను. ఇప్పుడు మొత్తం తీసేసుకుందామండి గ్రేవీ అంతా కూడా. అస్సలు వదలొద్దండి. చాలా టేస్టీ. నీట్‌గా అయితే తీసేసుకోండి. చూడండి ఇలా అయితే నీట్‌గా తీసేసుకోండి. హెల్త్‌కి అయితే చాలా చాలా మంచిది. చాలా సలవ కూడా. చూడండి అంతా కూడా రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉందండి. నేను చేసిన తర్వాతే మీకు చూపిస్తున్నాను నేను. సూపర్ అండి ఈ కర్రీ అయితే. చూసే కొలది చూడాలనిపిస్తది. తినే కొలది తినాలనిపిస్తది. అసలు మనకి రైస్ అవసరమే లేదండి. ఓన్లీ కర్రీ మొత్తం తినేయొచ్చు మనం ప్లేట్‌లో పెట్టుకొనైతే. చాలా టేస్టీ అండి. ఒకసారైతే ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరు ట్రై చేసిన తర్వాతే లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే అంతా తీసేసుకున్నాం కదా! చాలా టేస్టీ అండి. ఇప్పుడైతే టేస్ట్ కూడా చూపించేస్తా మీకు. చూడండి ఇలా అయితే ఎంత బాగా కుక్ అయిపోయిందో సూపర్ అండి. చాలా బావుంది. సూపర్! సూపర్ అండి. నేను చెప్పేది కాదు. మీరొకసారి ట్రై చేయాలి. ట్రై చేసిన తర్వాతే నాకు చెప్పండి. కామెంట్ పెట్టండి. చూడండి ఇలా ఒక బౌల్ అయితే తీసేసుకోండి. మనం స్టోర్ చేసేసుకుందామండి. ఎందుకంటే మనం అందులోంచే తింటే అంతా కలిసిపోతుంది కదా! నిలవైతే ఉండదు. ముందే తీసేసుకొని పెట్టుకోండి ఎప్పుడు కూడా. మనం రేపు అలా తినాలనుకుంటే కనుక ముందే తీసుకొని పెట్టుకోవాలండి. నిల్వ కూడా ఉంటుంది. చాలా బావుంటుంది. వాటర్‌తో అయితే చేసుకున్నాం కదా! చాలా చాలా టేస్టీ. సూపర్ అండి. చూడండి అంతా కూడా ఇలా తీసేసుకోండి. పిల్లలకు కూడా ప్లేట్‌లో పెట్టించేయండి. ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకి కూడా ఇలా ప్లేట్‌లో పెట్టించేయండి. ఇష్టంగా తింటారు. చూడండి చాలా హెల్తీ ఫుడ్ ఇది. అసలు దీనికి చాటు ఏదీ లేదండి. అంత బావుంటుంది. జీర్ణం కూడా పర్ఫెక్ట్‌గా అయిపోతుందండి. చాలా చాలా టేస్టీ. చూడండి కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు కూడా ఇలా చేసుకొని ప్లేట్‌లో పెట్టుకొని తినొచ్చండి. నేనైతే పక్కా కొలతలతో చెప్పాను. చూడండి ఫటాఫట్ ధనాధన్ ఈజీగా అయితే అయిపోయింది.
చూడండి మొత్తం అయితే పెట్టేసుకున్నాం. చాలా బావుంది. నాకైతే చాలా చాలా నచ్చేసింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే గనక లైక్ అంటూ మర్చిపోకండి. వీడియో అయితే పూర్తిగా చూడలేరు కానీనండి. లైక్ మట్టుకు మర్చిపోకండి. నచ్చితేనే లైక్ చేయండి. లైక్‌లు అయితే అస్సలు చేయట్లేదండి. వీడియోలో అయితే ఫుల్‌గా చూసేస్తున్నారు. చూడండి అంతా పర్ఫెక్ట్‌గా అయితే అయిపోయింది. అంతా పెట్టేసుకున్నాం కదా! చూడండి చాలా చాలా బావుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! మీరు కూడా తప్పనిసరిగా ఇలా అయితే తయారు చేసుకొని శుభ్రంగా అయితే తీసుకోండి. హెల్తీగా ఉండాలి మీరు కూడా. వావ్! చూడండి ఇప్పుడైతే ఇదంతా తీసేసుకుంటా నేను. ఇదైతే రేపటికి చెట్టుకుంటానండి. బై బై ఫ్రెండ్స్. బాయ్.